లోక్సభలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. మాజీ ఆర్మీ చీఫ్ నరవాణే రాసిన ఒక ఆర్టికల్ను చదివిన రాహుల్ గాంధీ చైనా సరిహద్దు డోక్లాం అంశాన్ని ప్రస్తావిస్తూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. రాహుల్ ఆరోపణలపై అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు పుస్తకం ఎక్కడుంది, దాని ప్రామాణికత ఏంటి అని ప్రశ్నించారు. రాహుల్ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నడుపుతున్నారని బీజేపీ కౌంటర్ ఇచ్చింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున రాష్ట్రపతి ముర్ము చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా సోమవారం నాడు లోక్సభలో పెనుదుమారం రేగింది. కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ మాజీ సైన్యాధిపతి ఎంఎం నరవణే రాసిన జ్ఞాపకాలలోని కొన్ని ముఖ్యాంశాలను ప్రస్తావించారు. ఒక మ్యాగజైన్ కథనంలోని ప్రతులను సభలో ప్రదర్శిస్తూ ప్రభుత్వం దేశ భద్రత విషయంలో అనుసరిస్తున్న తీరును రాహుల్ తప్పుబట్టారు. తాను ప్రస్తావిస్తున్న అంశాలు విశ్వసనీయమైనవని, దేశ భద్రతకు సంబంధించిన కీలక అంశాలు కాబట్టే వాటిని సభ దృష్టికి తీసుకువస్తున్నానని రాహుల్ గాంధీ గట్టిగా సమర్థించుకున్నారు. किताब प्रकाशन न्यू है सर, ऑथेंटिक है 100%। सर कार्निवल मैगजीन में आ गया सर। किसी का सर 1 मिनट सर, he is trying to quote a magazine report. In this parliament there are precedents to quoting a magazine. If anything is wrong, Rajnath Singh ji can reply after his speech sir. Sir, they are disturbing the opposition leaders. రాహుల్ చేసిన ఆరోపణలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకుంటూ ఆ సమాచార విశ్వసనీయతపై క్లారిటీ ఇవ్వాలని రాహుల్ ను డిమాండ్ చేశారు. वो मैगजीन की रिपोर्ट है, नरवणे जी ने नहीं कहा, इतना बोल दे। एक रिकॉर्ड पर बोले कि नरवणे ने नहीं कहा है। रक्षा मंत्री जी इतना ही कह रहे हैं कि नरवणे जी की पुस्तक को आप रिफर कर रहे हो तो वो प्रकाशित हुई या नहीं हुई, वो स्पष्टता करें। नरवणे की रिपोर्ट नहीं है, नरवणे का पुस्तक नहीं है, इतना स्पष्टता करे। मैगजीन तो कुछ भी लिख सकता है। బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడుతూ రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు. రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా దాదాపు 95 ఎన్నికల్లో పరాజయం పాలైందని ఆయన ఎద్దేవా చేశారు. ఇన్ని ఓటములు చూసిన వారికి ప్రభుత్వ ఆర్థిక విధానాలను, పరిపాలనను విమర్శించే నైతిక హక్కు లేదని ధ్వజమెత్తారు.